గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. నోవాహు ఏం చేస్తాడు? తన ఇంటి రక్షణ క్షేమం కోసం ఓడ నిర్మించుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఓడ అనేది రక్షణకు. బయట ఉన్న వాళ్ళంతా ఏమవుతారు? వాళ్ళు కింది నుంచి ఊటలు వస్తాయి, పైనుంచి వర్షం కురుస్తుంది. వాళ్ళు ఏమైపోయారు? తిమింగలాలకు, చేపలకు ఆహారం అయిపోయారు. కేవలం ఒక ఓడలో ఉన్న నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. ప్రస్తుతం ఉన్న జనాభా అంతా నోవాహు సంతానమే. కాబట్టి ఓడ దేనికి సదృశ్యం? రక్షణకు సాదృశ్యం. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉంది కదా, క్రీస్తు నా కొరకు చనిపోయిన మృతుల నుంచి లేచినని నోటితోటి ఒప్పించాలి. అప్పుడే వాళ్ళకు ప్రొటెక్షన్, రక్షణ. ఇప్పుడు క్రీస్తును సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు వేస్తారు. ఒక దొంగ అంటాడు, ఇది మనకు తగినది కదా, అతడు నీతిమంతుడు అంటాడు. ఇంకొక అతను ఏమంటాడు, నువ్వు దేవుని కదా, దేవుని నువ్వు రక్షించుకో అంటాడు. కాబట్టి ఓడ దేనికి సదృశ్యం అంటే రక్షణలోనికి తీసుకురావడం. ఎందుకంటే అగ్ని నుండి కొందరు లాగినట్టు లాగమంటాడు దేవుడు. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో చాలామంది పడిపోయేది ఎక్కడంటే ఓడ నిర్మించుకోక. నోవాహుకి ఏముంది మరి? అతనికి ఇల్లు పక్కింటోడు ఏం చేస్తాడు? ఇల్లు కట్టుకుంటుంటాడు. నోవాహు ఏం చేస్తాడు? ఓడ నిర్మించుకుంటాడు. పక్కింటోడు ఏం చేస్తాడు? వరి నాట్లు వేసుకుంటాడు, పెళ్ళి చేసుకుంటారు. ఇల్లు కట్టుకుంటూ, పెళ్ళి చేసుకుంటూ, వరి నాట్లు వేసుకుంటుండగా జలప్రలయం వచ్చింది. కాబట్టి నోవాహు లాంటి విధేయత కలిగి ఉండాలి. ఎలాంటి కొలతలు చెప్తాడో అలాంటి కొలతల ప్రకారం 120 సంవత్సరాలు ఓడ నిర్మించుకుంటాడు. కాబట్టి దేవుసంలో ఒక దినం 1000 సంవత్సరాలతో సమానం, 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం. కాబట్టి మీరు ఓడ నిర్మించుకునే ప్రయత్నం చేయండి. ఓడ నిర్మించుకోవడం అంటే నీకు తెలిసిన స్నేహితులు, నీ బంధువులు, నీ కొలీగ్స్, నీ కుటుంబ సభ్యులు అందరినీ రక్షణలోనికి తీసుకురావడం. చాలామంది ఓడ నిర్మించుకున్నామంటే మళ్ళీ జలప్రలయం అనేది రాదు. రక్షణ కోసం, ప్రొటెక్షన్. ఎందుకంటే జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసుక్రీస్తు రాకడ సమీపం దగ్గరగా ఉంది. ఎందుకంటే అంజూరు చెట్టు లేత జీవించినప్పుడు వసంతకాలం సమీపమైన సూచన. అది ఎర్త్క్వేక్స్, ఎటు చూసిన వరల్డ్ వార్స్, వింత సమాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. క్రీస్తు రాకడకు సూచనలు ఇవి. భూకంపాలు అయితే విపరీతమైన భూకంపాలు, కరువులు, కాటకాలు, ఇంకా వరదలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయం ఉంది కదా, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మరి నూనె దేనికి సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం, ఉపవాసానికి సాదృశ్యం, దశమ భాగానికి సాదృశ్యం, మీరు చేసే దాన ధర్మాలకు సాదృశ్యం. కాబట్టి ఆ బుద్ధిగల కన్యకలు 5 మాత్రమే రక్షణ, 5కి రక్షణ లేదు. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ దివిటీలలో నూనె అయిపోతుంది. మరి మీకు ఇస్తే మాకెట్లా అని మిగతా వాళ్ళు ఇవ్వరు. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, మీకు సమయం దొరికితే ప్రార్థనలో ఉండండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రికలు 14వ అధ్యాయం మొత్తం చదవండి. ఆత్మతో ప్రార్థన చేయదు, ఆత్మతో పాడానంటాడు, మనసుతో ప్రార్థన చేస్తానంటాడు. కాబట్టి మీరు సమయం దొరికితే ప్రార్థన కేటాయించండి. ఇంకా బీదలకు దాన ధర్మాలు చేయడం, పరిశుద్ధ గ్రంథం చదవడం, ఇవన్నీ సాదృశ్యం. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంది, ద్రాక్షవల్లిని తీగలు మీరు, నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు. కాబట్టి మనము క్రీస్తు DNA కావాలని అడగాలి. దావీదు లాంటి సత్ప్రేమ అడగాలి. యోబు లాంటి యథార్థత అడగాలి. మోషే లాంటి సాత్వికము అడగాలి. మోషే మిక్కిలి సాత్వికుడు, పుట్టలే, భవిష్యత్తులో పుట్టబోడు, దివ్య సుందరుడు, లేవి వంశస్థుడు. కాబట్టి మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, మరి క్రీస్తు ఏమన్నాడు? ఒక నిన్ను చేర్చుకున్నాను తండ్రిని చేర్చుకుని అన్నాడు. కాబట్టి మీరు ఒక వ్యక్తిని చేర్చుకొని
అతనికి ఆతిథ్యం ఇస్తే అతనికి ఇచ్చినాడు, క్రీస్తుకి ఇచ్చినట్టు తండ్రికి ఇచ్చినట్టు. కాబట్టి జీసస్ ఈజ్ కమింగ్ సూన్, క్రీస్తు అక్కడ సమీపించింది. మీ ఆత్మను కాపాడుకోండి. ఎందుకంటే ఈ భూలోకంలో చాలామంది అనేకులు మొదటి వరకు గర్భవారు అవుతున్నారు. మొదటి ప్రేమ లోపిస్తుంది. ఉద్యోగం కానీ, మీ వ్యాపారం కానీ, ఏదే కానీ సమస్య వచ్చినప్పుడు మందిరంకి ఎలా వస్తారు? భయభక్తులతో వస్తారు, ఉపవాసంతో వస్తారు. ఆ సమస్య తీరిపోయింది అనుకో, ఇక మళ్ళీ రారు. ఎందుకంటే హ్యూమన్ నేచర్. ఉద్యోగం వచ్చేంత వరకు ఉపవాసాలు ఉంటారు, మందిరం పనులు చేస్తారు, దశమ భాగాలు ఇస్తారు, మోకాలని ప్రార్థన చేస్తారు. మంచి మంచి ఉద్యోగాలు వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత అక్కడ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి, దాన్ని పట్టుకుంటారు. అబ్రహాం లాగా. అబ్రహాం ఏం చేసాడు? 25 సంవత్సరాలు ప్రార్థన చేసాడు. ఇస్సాకు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత దేవుని స్తుతించడం మర్చిపోతాడు. అప్పుడు ఏమైంది? దేవుడే బలిగా అడుగుతాడు, టెస్ట్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏకరీతిగా ఉండండి. క్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ప్రార్థన అందుకని, ఉపవాసం కానీ, దాన ధర్మాలు కానీ, ప్రతి ఒక్కటి. ఇంకొక విషయం ఏంటంటే, ఇస్కరేతు చూడండి, యేసు ప్రభువుని శిష్యులలో ఒక శిష్యుడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేసాడు. క్రీస్తు సహవాసం చేశాడు. చివరికి క్రీస్తు ఉన్న ఒక ప్రాంతంలో ఉన్నాడు అని శాస్త్రులు, పరిచయాలు, సదుకాయలకు చెప్పినందుకే 30 వెండి నాణాలు ఇస్తారు. ఒక్క చెడు మాట చెప్పినందుకే, క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్పినందుకే ధర్మశాస్త్రంకు విరుద్ధమైంది. ఆ 30 వెండి నాణాలు తీసుకుపోయిన కుమారుని పొలం కొంటా అనుకుంటాడు. పొలం కొనుక్కొని అడ్డు వండించుకుంటా అంటాడు. చూసారా, చాలామంది చెడు చెప్తారు. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇక్కడ చెడు అక్కడ, అక్కడ చెడు ఇక్కడ. ఉద్యోగులకు సంబంధాలు తెగొట్టడం, ఉద్యోగులకు యజమానికి సంబంధాలు తెగొట్టడం, కొంతమంది ఉద్యోగాల నుంచి వెళ్ళగొట్టిపోయడం, చెడు చెప్పడం అన్నట్టు. ఇస్కరేతు ఏం చేశాడు? క్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఆ తోట అడ్రస్ చెప్తాడు, అంతే. ఒక చిన్న మాటకి మోసం చేస్తాడు. ఇశ్రాయేలు జనాంగం దూషించి ఒక చిన్న మాటకు కానాను చేరుకోలేకపోతాడు. ఇస్కరేతు ఏం చేస్తాడు? క్రీస్తు ఉన్న స్థలం అడ్రస్ చెప్పి క్రీస్తు ప్రాణం విడకొంపే అతడు తాడుతోటి ఊరేసుకొని చనిపోతాడు. కాబట్టి మీకేం చెప్తుందంటే, చెడు చెప్పకండి. తండ్రి కొడుకులను వేరుపరచడం కానీ, ఉద్యోగులకు బాస్కి కానీ లొల్లులు కుట్టియడం, అక్కడ చెడు ఇక్కడ, ఇక్కడ చెడు అక్కడ చెప్పి ఉద్యోగం ప్రమోషన్ తెప్పించుకోవడం, కింద వర్కర్స్ ఎక్కువ పని చేస్తే తక్కువ చెప్తారని చెప్పి దొంగలెక్కలు రాసి ప్రమోషన్ తెప్పించుకుంటే అది తాత్కాలికమే. ఆ డబ్బంతా పిల్లలకు, తల్లిదండ్రులకు రోగాలు వచ్చిపోతాయి. మీరు చేసే పనిలో యథార్థత కనపడాలి, నీతి కనబడాలి, క్రీస్తు కనబడాలి. అక్కడ పని చేయకుండా చేసినట్టు రాసుకొని చేసిరనుకుంటే అవి రోగాల పాలు, నొప్పుల పాలు అయిపోతాయి తప్ప వాటిలో ఫలింపు అనేది ఉండదు. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, మీరు చెడు చెప్పకండి. చేసే పనిలో యథార్థత కాపాడండి. పనికి ముందుగా వెళ్ళండి, లేటుగా రండి. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని, మేము అందరినీ 30 60 దీవిస్తాడు. మరి నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్ల మా నాన్నగారు మందిరంకి వచ్చాడు, నాతో సహవాసంలో ఉన్నాడు, ఇంకా శోధనలో ఉన్నాడు. తమ్ముడు మోహన్, జమున, శివాని వాళ్ళు కూడా శోధనలో ఉన్నారు. వాళ్ళ క్షేమం కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. గుగ్గుల తిరుపతి, మల్లేశం, భార్గవ్, మల్లవ్వ, గంగు, లత వీళ్ళందరికీ దీవించండి. దేవుడు మిమ్మల్ని 30 40 దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.